లగచర్ల దాడి ఘటనలో జైలుకు వెళ్లిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కొడంగల్ కోర్టులో తన న్యాయవాదులతో మాట్లాడిన నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి పతనం కొడంగల్ నుండే మొదలు పెడతానని చెప్పారు. రైతులకు మద్దతిస్తే నా మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతారా అని ప్రశ్నించారు. ఇక నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నరేందర్ రెడ్డి ఏమైనా ఉగ్రవాద, ఆయన్ను మార్నింగ్ వాక్ చేస్తుండగా బలవంతంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. నరేందర్ రెడ్డి పరారీలో ఉన్నారా, ఎందుకలా అరెస్ట్ చేశారని నిలదీసింది. రేవంత్ నేనే కూడా పత్రాన్ని స్టార్ట్ చేశాను. రైతులకు మద్దతు ఇస్తే అక్రమ కేసులు పెడతారా? అక్రమ కేసులు పెట్టి రైతుల కోసం పోతే అక్రమ కేసులు పెడతారా? ఆయన పోలీసు వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, సీఎం వైఫల్యం వల్ల దాడి జరిగింది. ఆ దాడిని డైవర్షన్ చేయడానికి నా మీద పెట్టింది. కుట్రలో భాగంగా నా మీద న్యాయస్థానంగా గౌరవం ఉన్నది, నాకు విశ్వాసం ఉన్నది. నిర్దోషిగా బయటకు ఓకే రైట్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి ఈ రోజు విచారణలో సందర్భంగా కొడంగల్ కోర్టుకి తీసుకెళ్లి అక్కడ కొడంగల్ కోర్టు నుంచి తిరిగి వెళ్తూ ఉండగా తమ న్యాయవాదులతో కలిసి పట్నం నరేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తను రహస్యంగా న్యాయవాదులతో మాట్లాడుతున్నటువంటి వీడియో కొంతమంది అక్కడ ఉన్నటువంటి తన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఆ వీడియోని చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ గా చేశారు. ఇదంతా కుట్రపూరితంగానే జరిగినటువంటి కేసుగానే భావిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి పతనం ఈ కొడంగల్ నుంచే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తాను. ఈ బీఆర్ఎస్ పార్టీని నేను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాను. నేను కొడంగల్ పార్టీ నుంచి కిలబోతా ఉన్నానంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేయడము, దాంతో పాటు రైతుల విషయంలో అండగా నిలబడినందుకు, రైతులకు నేను పోరాటం విషయంలో ముందు నిలబడినందుకు ఈ అక్రమ కేసులు పెట్టి అదంతా కూడా డైవర్ట్ చేయడానికే నాపై అక్రమ కేసులు పెట్టాడంటూ రేవంత్ రెడ్డి తరపున ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి పత్రం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. కావాలని ఈ ఇష్యూని పెద్దగా చేసి దీన్ని డైవర్ట్ చేసి నన్ను ఇరికించడానికే పెట్టినటువంటి కేసులు తప్ప దీంట్లో నిజాలు బయట వాస్తవాలు తెలియకుండా వీటన్నిటిని డైవర్ట్ చేశారన్నమాట పట్నం నరేందర్ రెడ్డి. దాంతో పాటు కోర్టు పైన తన గౌరవం ఉంది, విశ్వాసం ఉంది. కోర్టు నిజాయితీగా నేను బయటకు వస్తాను. ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడోకప్పుడు బట్టబయలు కావాల్సిందే, వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి రావాల్సిందే. రైతుల పట్ల నిలబడ్డందుకు, రైతుల పోరాటాన్ని నేను కంటిన్యూ చేస్తున్నందుకు, వారి పట్ల మద్దతు తెలియజేస్తున్నందుకే, నా నోరు నొక్కేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తా ఉంది. ఇది కక్షలో భాగంగానే తనపై పెట్టినటువంటి కేసు అంటూ కూడా తన న్యాయవాదులతో తన సంభాషణలు జరుగుతున్నటువంటి ఒక వీడియో లీక్ అవ్వడము, అది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి అండర్ ట్రయల్ ఖైదీగా చెల్లపల్లి జైల్లో ఉన్నారు. ఈ రోజు విచారణ సందర్భంగా కొడంగల్ కోర్టుకి తీసుకెళ్లి అక్కడ హాజరుపరిచి తిరిగి వస్తూ ఉండగా తన న్యాయవాదులతో కలిసి ఈ పెట్టినటువంటి కేసు పైన కొన్ని విషయాలను న్యాయవాదులకు షేర్ చేస్తూ త్వరలో తను బయటకు వస్తానని, తను రాబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పటి నుంచే నేను సిద్ధంగా ఉన్నానని, ఆ పతనం ఇక్కడి నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. కావాలనే కాంగ్రెస్ పార్టీ లేని అంశాలని పెద్దదిగా చిత్రీకరించి వాళ్ళ పార్టీ పరువుని వారే అగౌరవపరుచుకుంటా ఉన్నారంటూ కూడా పట్నం నరేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేహనా.